హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో చాలా రోజుల తర్వాత అయితే ఫామ్ మీదకి వచ్చాను మోటార్ వేయడానికి. సో ఈరోజు కుకింగ్ అంతా డాడీ చేస్తున్నారు అనమాట. మా మమ్మీకి కొంచెం ఒంట్లో బాగాలేదు. సో పచ్చిమిరపకాయలు తెమ్మన్నారు. మా పొలంలోనే ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. మేము మిర్చి, టొమాటో, బ్రింజాల్, లేడీస్ ఫింగర్, బర్బాటి ఇలాగా చాలా రకాల వెజిటబుల్స్ అన్నీ మేమే పండించుకుంటాం. సో చూసారు కదా, ఫ్రెష్ వెజిటబుల్స్ అలా తెంపుకొని మేము అలా వండుకుంటాం అనమాట. అండ్ బ్రింజాల్ కూడా చూపిస్తాను. సో బ్రింజాల్ ఇంకా పెద్దది అవ్వాలి. అలా చాలా మొక్కలు ఉన్నాయి. మీకు ఒకసారి మొత్తం వెజిటబుల్స్ ఏంటంటే ఉన్నాయో ఒక వీడియో తయారు చేసి పెడతాను. అండ్ ఇది ఏంటిది, మన కర్రీ లీఫ్ కూడా తెమ్మన్నారు. అది కూడా అలా తెంపేసి తీసుకెళ్ళిపోవడమే. కరివేపాకు. అండ్ మేము మా పొలం రెంట్కి ఇచ్చాం కదా, సో ఆ రెంట్ టైం అయితే అయిపోయింది. దానిలోనే షెడ్ కూడా వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు రెంట్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా మొత్తం మేము హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాం. సో ఈ షెడ్ని మేము ప్రజెంట్ బైక్స్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాం. సో సేఫ్గా ఉన్నాయి. 2 బళ్ళు కూడా షెడ్లో పెట్టేసాం అనమాట. వీడు నన్ను చూస్తే మాత్రం తెగ ఎందుకు అలాగా గెంతుతూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు గంట. అండ్ సెంటర్కి వెళ్ళి వచ్చాను. యాక్చువల్లీ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, బట్ నా సిస్టమ్ కొంచెం ఎందుకో హ్యాంగ్ అయింది, అవ్వలేదు. ఇలా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. డాడీ చేశారు ఉప్మా విత్ పల్లీ చట్నీ అది. అండ్ లంచ్కి వచ్చేసరికి పొటాటో ఫ్రై అండ్ పెరుగు చారు. వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ నుండే వర్క్ చేస్తున్నాను. సో పెండింగ్ పైప్స్ అన్నీ క్లియర్ చేసుకున్నాను. అండ్ పైప్ లైన్స్ అయితే మొత్తం రెడీగా ఉన్నాయి. ఇంకా వాటిని అసెంబుల్ చేయడమే పని ఉంది. మొత్తం విత్ మెజర్మెంట్స్ పైప్ లైన్స్ అన్నీ కూడా పెయింట్ వర్క్ అంతా చేసేసాను. పైప్స్కి ఏ మెటీరియల్ వాడానో అలా చేశాను అనేది నా ప్రీవియస్ వ్లాగ్స్లో ఉంటాయి, మీరు చూడొచ్చు. అండ్ ఇదేంటంటే ఫోమ్ క్యూబ్స్గా కట్ చేశాను, సో దట్ అది బేస్ సపోర్ట్గా ఉంటుంది అన్నమాట పైప్ లైన్కి. చూస్తున్నారు కదా, ఆ సపోర్ట్గా ఉంది పైప్ లైన్కి. అదనమాట ప్లాన్. సో పైప్ లైన్ స్టెప్ బై స్టెప్ అలాగ అవుతుంది. ఈచ్ ట్యాంక్కి 2 పైప్స్ వస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఈ సెక్షన్ ఏదైతే ఇప్పుడు నేను కట్ చేస్తున్నానో, ఈ సెక్షన్ ముందే నేను కట్ చేసి ఉండాల్సింది. బట్ ఆ పైప్ లైన్ అటువైపు లెఫ్ట్ సైడ్ ఏ రకంగా స్టార్ట్ అవుతున్నాయి అనేది ముందుకి చేయాల్సి వస్తుందని చెప్పేసి నేను ముందుగా కట్ చేసుకోలేదు. బట్ ఇప్పుడు కట్ చేసినా అది ఈజీగా ఆ సెక్షన్ని నేను కట్ చేసి రిమూవ్ చేసేస్తాను. ఈ సెక్షన్ ఏంటంటే కొంచెం డెప్త్కి వెళ్ళాలన్నమాట. ఆ పైప్ లైన్కి మ్యాచ్ అవ్వాలి ఆ ఏరియా. సో థర్మోకోల్ అంతా పీల్ చేస్తాను. ఈలోగా డిన్నర్ అయితే నేనే ప్రిపేర్ చేసుకున్నాను. ఆమెకి ఒంట్లో బాగాలేదు కదా, సో నేను జస్ట్ 1 టేబుల్ స్పూన్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను. చూస్తున్నారా, అస్సలు ప్లేట్లో అసలు ఆయిలే లేదు. రెసిపీ ఎప్పుడైనా చూపిస్తాను కుక్ చేసి. సో ఈ సెక్షన్కి ఏంటంటే చుట్టూ వాల్స్ ఉండేటట్టుగా నీట్గా ఐవరీ షీట్తో ఒక ప్లేట్లో తయారు చేసుకున్నాను. సో దాన్ని నీట్గా కూర్చోబెట్టేశాను. సో పైప్ లైన్ వర్క్ అయితే అయిపోయింది. నా సిస్టమ్ అయితే హ్యాంగ్ అయింది, అందుకే ఈ వీడియో నేను మొబైల్లోనే ఎడిట్ చేస్తున్నాను. సో గైస్, మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.